ఇప్పుడు ఇంత నవవిధ భక్తి మార్గాలు వీటన్నిటి గురించి ఇంత చక్కగా చెప్తున్నారు మీరు. ఎంతవరకు చదువుకున్నారు? నేను 92లో ఇంటర్ వరకు చదివాను మేడం. మ్మ్. అయితే నాకు ఈ భక్తి అలవడింది మాత్రం నేను మాల వేసుకున్న తర్వాత 86, 87లో మాల అయ్యప్ప వేసుకున్నా. స్వామి మాల. మాల వేసుకున్న తర్వాత వీటితో పాటుగా పెద్ద పెద్ద వాళ్ళ ప్రవచనాలు విన్నా. మ్మ్. తర్వాత రామాయణం, భారతం, భగవద్గీత ఇవన్నీ కూడా చదివాను. చదివిన తర్వాత కొద్దిగా నాకేం అర్థమైందంటే కలియుగంలో ఈ సంకీర్తన, ఈ భజనకున్నంత శక్తి దేనికి ఉండదనేటువంటిది ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది మేడం. కృతే యాజన్ యజ్ఞస్తత్రేతాయాం ద్వాపరే ధ్యాయాన్ యదాప్నోతి తదాప్నోతి కలియుగే సంకీర్త కేశవం. మ్మ్. నీకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో కలియుగంలో సంకీర్తన రామ, శ్రీరామ అంటే అంత ఫలితం వస్తుందని ఉంది. మన పూర్వీకులు కాశీ వెళ్ళేవాళ్ళు, అక్కడ చనిపోతే కైలాస ప్రాప్తి కలిగేది. అవును. కాశీలో కూడా ఆ చనిపోయేవాడి చెవులో చెప్పేది శ్రీరామ, ఇదే శబ్దం మేడం. రామనామం అంత రుచికరమైంది, అయితే దాన్ని ఆస్వాదించగలిగి ఉండాలి. మ్మ్. ఇదే రామదాస్ చెప్పాడు, శ్రీరామ నీ నామం ఎంత రుచిరాని. అంత రుచిగా ఉంటుంది రామనామం, కాకపోతే అలవాటు చేసుకుంటే.